ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇప్పుడు గోసపడుతున్నారు అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ తన పాలన కోసం చూస్తున్నారని కూడా ఆయన చెప్పుకున్నారు. బటన్లు నొక్కడం ద్వారా ప్రజలకు డబ్బు పంచాను, అయినా నన్ను ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదు, ఈవీఎంల ద్వారా ఏదో గోల్మాల్ చేసుంటారు అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 8 నెలల క్రితం ఎన్నికల ఫలితాల అనంతరం చేసిన వ్యాఖ్య ఇది. ప్రజలకు ఏం తక్కువ చేశాను, అయినా మరీ 23 సీట్లు ఇవ్వడం ఏమిటి, ఈవీఎంలను మేనేజ్ చేసుంటారు అని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో ఓటమి అనంతరం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి అధికారంలో ఉన్నప్పుడు తాము ఏ తప్పు చేయలేదని, ప్రజలే తమను ఓడించి తప్పు చేశారని ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఈ ముగ్గురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఆత్మవంచనే అవుతుంది. ప్రభుత్వాలు మారాయంటే అందుకు కారణం ఉండకుండా ఉండదు. అధికారంలోకి వచ్చిన వారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ చుట్టూ ఇనుప తెరలను ఏర్పాటు చేసుకుని ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎవరెవరితోనో సర్వేలు చేయించుకుని అంతా బాగుందని తమను తాము మోసం చేసుకుంటుంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలే తప్పు చేశారు అన్నట్టుగా వ్యాఖ్యానించడం పరిపాటిగా మారుతోంది. ఎన్నికల్లో ఓటమికి కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయరో తెలియదు. కారణాలు తెలిసినా వాటిని అంగీకరించడానికి సిద్ధపడకపోవడం వింతగానూ ఉంటుంది. 2019లో చంద్రబాబు ఓడిపోవడానికి గాని, ఆ తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఓటమికి గాని స్పష్టమైన కారణాలున్నాయి. ఆ కారణాలు ప్రజలకు తెలుసు. 2019కి ముందు అధికారంలో ఉండిన చంద్రబాబు నేల విడిచి సాము చేశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోలేదు. రాజకీయాన్ని విస్మరించి ఎన్నికల మేనేజ్మెంట్ లో ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయాలను తెలుగుదేశం నాయకులు అప్పట్లో బాహాటంగానే చెప్పేవారు. అయినా వాటిని అంగీకరించడానికి అప్పట్లో చంద్రబాబు సిద్ధపడలేదు. కేసీఆర్ విషయంలో కూడా ఓటమికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. అధికారం మత్తు తలకెక్కి ఆయన ప్రజలకు దూరమయ్యారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలను సైతం మార్చకుండా ఎన్నికల్లో వారికే మళ్లీ టికెట్లు ఇచ్చారు. కేసీఆర్ అండ్ కోకు అహం తలకెక్కిందనే అభిప్రాయానికి ప్రజలొచ్చారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఆయనను నేలకేసి కొట్టారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నచ్చి అత్యాశకు పోయి కేసీఆర్ ను ఓడించలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయం అందరికీ తెలిసిందే. బటన్లు నొక్కి డబ్బులు పంచితే చాలు, తాను ఏమి చేసినా ప్రజలు పట్టించుకోరు అని జగన్ రెడ్డి భావించారు. ప్రభుత్వంలో అరాచకం ప్రబలి ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. ప్రజల బాగోగులను విస్మరించి కక్ష సాధింపులకు ప్రాధాన్యతనివ్వడంతో ఎన్నికలలో ఆయనను 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. చంద్రబాబు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే జగన్ రెడ్డికి 5-6 సీట్లకు మించి వచ్చుండేవి కావు. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడిన విషయాన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందుకు తెలుసుకోరో అర్థం కాదు. ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకొని 100 కోట్లు తగలేసే బదులు పార్టీ కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తాము ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది. సదరు వ్యూహకర్తలే తమను అధికారంలోకి తీసుకొస్తారని గుడ్డిగా నమ్ముతారు. 2019 ఐపాక్ ను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి 2024లో కూడా ఐపాక్ నే నమ్ముకుని మునిగిపోయారు. ఐపాక్ వంటి సంస్థ తమకు దొరకనందున 2019లో ఓడిపోయారని భావించిన చంద్రబాబు 2024లో రాబిన్ శర్మ అనే ఆయనను నమ్ముకున్నారు. రాబిన్ శర్మ సేవలు అందించి ఉండకపోయినా కూటమి గెలిచేది. ఇక కేసీఆర్ ఎవరెవరితోనో సర్వేలు చేయించుకొని సంతృప్తి పడుతుండేవారు. ఆ సర్వే రిపోర్ట్లు చూపించి అంతా బాగుందని పార్టీ నాయకుల నోళ్లు మూయించేవారు. కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళు కూడా ముందే చెప్పారు. అయినా సునీల్ కొనుగోలు వ్యూహం వల్లే తాము గెలిచామని కాంగ్రెస్ పార్టీ నమ్మింది. అదే నమ్మకంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చే బాధ్యతను
ఆ పార్టీ పెద్దలు ఆయనకు అప్పగించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్ల వరకు రావచ్చునని ఆయన లెక్కలు వేసుకున్నారు గాని కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాల వరకు లభించే అవకాశం ఉందని గుర్తించలేకపోయారు. అభ్యర్థుల ఎంపికలో తప్పులు చేసి ఉండకపోతే కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలు దాటి ఉండేవి. హర్యానా, మహారాష్ట్రలో ఈ సునీల్ కొనుగోలు వ్యూహం ఎందుకు పనిచేయలేదో. ఎన్నికల వ్యూహాలు అవసరమే గాని అవి మాత్రమే ఎన్నికల్లో విజయాలను తెచ్చిపెట్టవు. ఎన్నికలు ఏవైనా ప్రజలు తప్పు చేయరు, నాయకులే తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. అయితే ఆ విషయం అంగీకరించే ధైర్యం కొరవడి ప్రజలే తప్పు చేశారని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు తెలిసినవే కనుక చర్విత చరణం అవసరం లేదు. ఇప్పుడు వారి స్థానంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి విషయానికి వద్దాం. 2019కి ముందు చంద్రబాబు పాలనలో వాసనలు ఇప్పుడు కూడా వస్తున్నాయన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. అప్పట్లో రియల్ టైమ్ గవర్నెన్స్, ఈవీఆర్ఎస్ సర్వే అంటూ ఆయన జపం చేసేవారు. తన పాలన పట్ల 70% పైగా ప్రజలు సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పుకునేవారు. ఎన్నికల్లో మాత్రం 60% ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కబుర్లు చెప్పేవారు. 1 కోటి మంది జనాభా కూడా లేని దేశాలలోని పరిస్థితులను వివరించి ఆంధ్రప్రదేశ్ కూడా అలా ఉండాలని కోరుకునేవారు. దోమల నిర్మూలన అంటూ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇవన్నీ ప్రజలను మెప్పించలేకపోయాయి. తిన్నామా, పడుకున్నామా, లేచామా అని భావించే సమాజంలో ఉండి కూడా హ్యాపీ ఇండెక్స్ వంటి వాటి గురించి మాట్లాడితే ప్రజల చెవికెక్కుతుందా? గత అనుభవాలను విస్మరించి ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కలవరిస్తున్నారు. AI అంటే ఏమిటో 90% ప్రజలకు తెలియదు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో అంతకంటే తెలియదు. 90% పైగా ప్రజలకు తెలియని అంశాన్ని పదే పదే వల్లవేయడం వల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి సంతోషంగా ఉండడానికై ప్రతి ఆదివారం అమలు జరిగేలా ఒక కార్యక్రమం రూపొందిస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. కొంతమంది మినహా మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులపై పని భారం కూడా అధికంగా ఉండడం లేదు. ఆదివారం సెలవు రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా ఎలా గడపాలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదా? అందుకోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఏమిటి? చంద్రబాబు పాలనలో సమీక్షల వల్లనే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ సమీక్షలు తగ్గించుకుంటే ఎవరికి ఏ ఒత్తిడి ఉండదు. ఉదాహరణకు ప్రభుత్వ కార్యదర్శులతో చంద్రబాబు ఇటీవలే ఒక సమీక్ష నిర్వహించారు. ఉదయం 10:30 ప్రారంభమైన ఈ సమీక్ష రాత్రి వరకు సాగింది. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ సమీక్షలో సాధించింది ఏమిటో తెలియదు. 2019కి ముందు కూడా ఇలాంటి సమీక్షలు జరిగినప్పుడు పలువురు అధికారులకు రక్తంలో చక్కెర శాతం తగ్గి ఇబ్బంది పడడం చూసాం. ఇటువంటి సమీక్షలకు సీనియర్ అధికారులు కోటు బూటు వేసుకుని వస్తుంటారు. ప్రోటోకాల్ ప్రకారం అలా చేయాలేమో తెలియదు. నిజానికి టై కట్టుకొని కోటు వేసుకొని గంటల కొద్దీ సమీక్షల్లో పాల్గొనడాన్ని మించిన శిక్ష ఉండదు. అధికారులు సమీక్షలో పాల్గొంటే ఉద్యోగులు కార్యాలయాలను వదిలి వెళ్ళలేరు కదా. ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యతలను నిర్దేశించుకొని సత్వర నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులపై ఒత్తిడి ఉండదు. అటు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పలు దేశాలలో ఉద్యోగులు పని వేళ్ల తర్వాత ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు. అందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతిస్తాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు కూడా వెలిగేవి కావు. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులతో గడిపేవారు. అయినా ప్రభుత్వ అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను
సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల వారిలో వ్యతిరేకత ఏర్పడింది. ఉద్యోగుల కోసం హ్యాపీ సండే ప్రోగ్రాంను రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించగానే సామాన్యుడి పేరిట ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆలోచింపజేసేదిగా ఉంది. సెలవు దినాల్లో డ్యూటీ చేయనవసరం లేదు అని మీరు అంటున్నారు, కరెక్టే. కలెక్టర్లు ఆ పై స్థాయి అధికారులు ఆదివారాల్లో కూడా పని చేయకపోతే మెమోలు ఇస్తామంటున్నారు. ఎప్పుడో సంగతి ఎందుకు? పంచాయతీరాజ్ శాఖ యాప్ అప్డేట్ చేయకపోతే మామూలుగా ఉండదని ఈ మధ్య పంచాయతీరాజ్ ఉద్యోగులకు మెసేజ్ పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లో సంతృప్తి స్థాయి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఐవీఆర్ సిస్టంలో కాల్ చేసి ఎలా తెలుసుకుంటున్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కాల్ చేసి వాళ్ళ సమస్యలు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. విద్యాశాఖలో ఒకే యాప్ తీసుకొస్తామని మంత్రి లోకేష్ గారు చెప్పాక ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ లో కూడా చేయండి. వర్క్ ఫ్రం హోమ్ లాగా వర్క్ ఫ్రం యాప్ గా కాకుండా పని చేయకుండానే చేసినట్టు నమోదు చేసే 90కి పైగా యాప్లను వీలైనంత వరకు కుదించి పవర్ పాయింట్లు, ఎక్సెల్ షీట్లపై పని చేయించుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలో నిజంగా పని జరిగేలా చూడాలని విన్నపం. ఇది ఆ పోస్టు సారాంశం. వాస్తవ పరిస్థితికి ఈ పోస్ట్ అద్దం పడుతోంది కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే PPP వల్ల ఆత్మవంచనే మిగులుతుంది. ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికే ఈ PPPలను అధికారులు రూపొందిస్తారు. చంద్రబాబుకు టెక్నాలజీ అంటే మక్కువ కనుక ఆ దిశగానే PPPలను రూపొందిస్తారు. 12 గంటల పాటు సాగిన సమీక్ష సమావేశం వల్ల సత్ఫలితాలు వచ్చాయని అటు ప్రజలు కానీ ఇటు అధికారులు, ఉద్యోగులు చెప్పే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేరే వ్యాపకం ఏమీ ఉండదు. ఆయనకు వేరే ధ్యాస కూడా ఉండదు. ఇంటి వ్యవహారాలను, వ్యాపారాలను ఆయన కుటుంబ సభ్యులు చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరికీ ఈ వెసులుబాటు ఉండదు. కుటుంబ బాధ్యతలు వారికి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సినవి సకాలంలో చెల్లిస్తూ వారిపై అదనపు పని భారం వేయకపోతే వారు సంతోషంగానే ఉంటారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమం అవసరం ఉండదు. ఇక ప్రజల విషయానికి వస్తే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండకుండా ఉంటే చాలు. ఒకప్పుడు మన దేశంలో లైసెన్స్ రాజు ఉండే. పరిపాలనా సంస్కరణల వల్ల అది క్రమంగా పోయింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల వద్ద ఉండే విచక్షణాధికారాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా ఉండే వ్యవహారాల్లో కూడా ప్రజలకు ఉపశమనం లభించనప్పుడు అది గుడ్ గవర్నెన్స్ ఎలా అవుతుంది? రెవెన్యూ శాఖలో ఈ సమస్య అధికంగా ఉంది. వారసత్వంగా లభించే భూములను మ్యూటేషన్ చేయించుకోవాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకుంది? ఇటు ఉద్యోగులు అటు ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలో గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఎవ్వరికి ఏ ఒత్తిడి ఉండదు. అలా జరగనప్పుడు ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వంటి వారు అవసరం ఉండదు. మంత్రి లోకేష్ ఇటీవల ఢిల్లీ వెళ్లి మరి ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. 1-2 రోజులు ఢిల్లీలో గడిపారు. ఆ సమయం ఏదో పార్టీ కార్యకర్తలకు కేటాయించుంటే అద్భుతమైన నిఖార్సైన ఫీడ్బ్యాక్ లభించి ఉండేది కదా. చంద్రబాబు అండ్ కో ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుని నేల విడిచి సాము చేసే విధానానికి స్వస్తి చెప్పడం మంచిది. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవేమీ తెలియవా? ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల విషయానికి వద్దాం. కాంగ్రెస్ పాలనను ఏడాదిగా గమనిస్తున్నాను. నేను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొడతాను అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే రేవంత్ రెడ్డి సర్కార్ను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కూడా ఇందుకు తగు విధంగానే స్పందించారు. నువ్వు గట్టిగా కొట్టేది ఏమిటి, ఫుల్లా హాఫా అని వేరే అర్థంలో సెటైర్ వేశారు. ఈ సెటైర్లు వినడానికి బాగుంటాయి కానీ ప్రజలను మాత్రం సంతృప్తి పరచవు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు అవుతోంది. కేసీఆర్ అన్నారని కాదు గాని ప్రజల్లో ప్రభుత్వం పట్ల
అసంతృప్తి మెల్లగా వ్యాపిస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్ర పాలనపై ఇంకా పడలేదు. కేసీఆర్ పాలనలో ఏం జరిగింది అని చెప్పడానికి కొన్ని మంచి పనులున్నాయి. అలాగే కొన్ని చెడ్డ పనులు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రాజకీయ చతురత, చలోక్తులు ప్రజల కడుపు నింపవు. సమగ్ర కసరత్తు చేయకుండా కొన్ని కార్యక్రమాలను హడావుడిగా అమలు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. రైతు రుణమాఫీ ఈ కోవలోకి వస్తుంది. దాదాపు 25,000 కోట్ల మేర రుణమాఫీ చేసినా ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరలేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఈ ప్రయోజనం పొందిన రైతులను మినహాయించి మిగతా వారికి రుణమాఫీ చేసి ఉంటే ప్రభుత్వానికి 10,000 కోట్లకు పైగా ఆదా అయ్యేది. ఈ డబ్బుతో రైతు బంధు అమలు చేసి ఉండవచ్చు. ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల రైతు రుణమాఫీ చేసి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైతులు కూడా సంతృప్తిగా లేరు. రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు స్వీకరణలో కూడా ఇలాగే సరైన కసరత్తు జరగలేదు. గతంలో దారిద్ర్య రేఖకు ఎగువన దిగువన ఉన్న వారికి విడివిడిగా రేషన్ కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామన్న అభిప్రాయం కలిగించారు. దీంతో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించాలి అనే విషయంలో కూడా శాస్త్రీయత పాటించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం నిజమైన అర్హులు 6 మాత్రమే ఉండగా 60కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రం అంతటా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. అలాగని కొందరికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంటుంది. అన్ని పథకాలను ఒకేసారి ప్రారంభించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4-5 మంత్రులతోనే సంప్రదింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. శాసనసభ్యులు, కింది స్థాయి పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించిన మేర పని చేయడం లేదన్న అభిప్రాయం వ్యాపిస్తోంది. ఈ వ్యతిరేక భావనను మొగ్గలోనే తొలగించని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్రతిష్ట పాలవుతుంది. అవినీతి విషయంలో కూడా ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. కొంతమంది మంత్రులు అపరిమిత అధికారాలను అనుభవిస్తుండగా ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతోందని శాసనసభ్యులు వాపోతున్నారు. ఎమ్మెల్యేలలో నెలకొన్న ఈ భావన అసంతృప్తికి దారితీయక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొనడం మంచిది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదన్న భావన విస్తృతంగా ఉంది. ఈ కారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిపోయిన భారత రాష్ట్ర సమితిలో భవిష్యత్పై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉండడం కూడా రేవంత్ సర్కార్ కు సవాల్ కానుంది. సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం వల్ల ఉప ఎన్నికలు వస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న బెంగ పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఉంది. ఈ కారణంగా వారిలో కొందరు ఘర్ వాపసీ ఆలోచన చేస్తున్నారు. అలా జరిగితే రేవంత్ సర్కార్ కు అది నైతికంగా దెబ్బే అవుతుంది. కేసీఆర్ చెప్పుకుంటున్నట్టుగా ప్రజలు ఆయన పాలన కోసం పలవరించడం లేదు గాని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాత్రం పెదవి విరుస్తున్నారు. పార్టీ ఫండ్ కోసం తెలంగాణపై ఆధారపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వ పనితీరు మెరుగుకు మార్గదర్శనం చేయలేని పరిస్థితిలో ఉంది. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో ప్రతి అవసరానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఆధారపడుతోంది. ఈ కారణంగా ప్రభుత్వంలో అవినీతి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. గుడ్డిలో మెల్ల నయం అన్నట్టుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని మార్చడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం మంచి పని చేసింది. దీపాదాస్ ఇక్కడే మకాం వేసి మంత్రులకు ఫోన్లు చేసినా వాటా ఏది అని వేధిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు భవిష్యత్పై ఆశలు చిగురుస్తున్నాయి. ఎన్నికల ముందు వరకు కేసీఆర్ పోకడలను నిరసించిన ప్రజలు ఇప్పుడు ఆయన పట్ల ఎంతో కొంత సానుభూతి ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకత క్రమంగా తొలగిపోతోంది. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాద సంకేతమే. అయితే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల అంత సంతృప్తిగా లేనప్పటికీ కేసీఆర్ కుటుంబ సభ్యుల పట్ల మాత్రం ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్, కవిత విషయంలో ప్రజల్లో అనుకూలత ఏర్పడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు అపరిమిత అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఇందుకు కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పరిస్థితులను మదింపు చేసుకుని విరుగుడు చర్యలు చేపట్టని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయినా
ఆశ్చర్యపోవాల్సిందుండదు. అవతలి వైపు కేసీఆర్ నిలబడి ఉన్నంత వరకు ప్రజలకు ప్రత్యామ్నాయం ఉండనే ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కలలు కంటోంది. కానీ కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయనంత వరకు ఆ పార్టీకి ఛాన్స్ రాదు. ప్రస్తుతానికి కేసీఆర్ తాను కోల్పోయిన జవసత్వాలను తిరిగి సమకూర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను బలవంతుణ్ణి చేస్తారా లేక లోపాలను సరిదిద్దుకుని బలహీనుణ్ణి చేస్తారా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయబోయే అడుగులను బట్టి ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాకుండా అడ్డుకోవడం రేవంత్ సర్కారు ముందున్న తక్షణ కర్తవ్యం. ఏ కారణం వల్లనైనా ఉప ఎన్నికలు జరిగి ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గెలవలేని పక్షంలో కేసీఆర్ మరింత బలపడతారు. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ పోరును ఉధృతం చేస్తారు. మొత్తంగా పరిస్థితులను బేరీజు వేసుకుని 15 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాను బలపడి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో వేచి చూద్దాం.